Hi friends, this is Prithvi. Welcome to day 33 of Microsoft Power Platform 108 days job preparation series. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి. ఈ రోజు అయితే మనం డేటా టేబుల్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇంటర్వ్యూస్ కి. సో డేటా టేబుల్ అంటే ఏంటి? సో డేటా టేబుల్ అంటే మనం ఇదొక రీడ్ ఓన్లీ కంట్రోల్. అంటే ఇప్పుడు గ్యాలరీలో అయితే మనం మల్టిపుల్ రికార్డ్స్ని డిస్ప్లే చేసుకుంటాం కదా, అలాగే డేటా టేబుల్ని యూస్ చేసుకొని కూడా మీరైతే మల్టిపుల్ రికార్డ్స్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ వర్టికల్, అంటే లైన్ బై లైనే 1 2 3 ఇలాగే మీకు డిస్ప్లే అవుతాయి. అండ్ ఇది కూడా రీడ్ ఓన్లీ, అంటే మీరు ఎడిట్ చేయలేరు ఇంకా. సో ఒక్కసారి మీరు డేటాని మీరు డిస్ప్లే చేస్తుంటే మీరు జస్ట్ వ్యూయింగ్ పర్పస్కు మాత్రమే అనుకుంటే డేటా టేబుల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇదేంటంటే ఈజీగా జస్ట్ మీరు బై డిఫాల్ట్ ఇది టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. జస్ట్ మీరు డేటా సోర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఏమేమి కాలమ్స్ కావాలో మీరు ఇచ్చారనుకోండి, సో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సింపుల్ గా మీరు ఏదైనా నావిగేషన్స్ ఒక నావిగేషన్ తప్ప ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఏం చేయలేరు. ఇక్కడ జస్ట్ వ్యూయింగ్ కోసమే డేటాను డిస్ప్లే చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి డేటా టేబుల్ సింపుల్ గా అయితే యూజ్ అవుతుంది టేబుల్ ఫార్మాట్ లో. మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలనుకుంటే నేను మీకోసం ఫుల్ కోర్స్ డిజైన్ చేసి ఉన్నాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను.